ప్రేమ, అన్నిటికీ మించిన ప్రేమ. ఈ లోకము కూడా ఎక్కువ సార్లు దేనికోసం పాకులాడుతుందంటే ప్రేమ కోసమే. కానీ వారికి తెలియదు శ్రేష్టమైన ప్రేమ, గొప్ప ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, అగాపే ప్రేమ అంటే ఏంటో వారికి తెలియదు. కాబట్టి వారు ఇంకా సతమతం అవుతూనే ఉన్నారు. అలాగున దేవుని ప్రేమ మనకు దొరికింది. దేవుని ప్రేమకు మనము బద్ధులమయ్యాము. ఆ ప్రేమ ఈ సంవత్సరంలో దేవుని వాగ్దానం ప్రకారము మన పైన, మనలో, మన హృదయంలో, మన జీవితంలో, మనం చేసే ప్రతి కార్యము పైన అది కుమ్మరింపబడుతూనే ఉంది. నేనైతే దేవుని ప్రేమను చాలా చక్కగా ఈ 2024 అంతా అనుభవిస్తూనే ఉన్నా. హల్లెలూయా. ఫ్రమ్ ద డే 1, మొదటి దినం నుండి నిన్ననే వెళ్ళిపోయిన 11th మంత్లోని చివరి దినం వరకు కూడా దేవుడు ఆయన ప్రేమను రుచి చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని మనం వెల చెల్లించుకుంటాం, కొన్ని డబ్బులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి కొంటాం. కానీ ఇలాంటివి మనము ఏమీ కూడా ఇచ్చి కొనుక్కోలేము. అదే దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించేది. అదే దేవుడు మనకు మెండుగా అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు. లోకము ఎదురు చూచున్నట్లుగా, లోకము ఆశించినట్లుగా, లోకము పొందుకున్నట్లుగా నేను మీకు ఇవ్వాలనుకోవట్లేదు. నేను ఇచ్చేది చాలా ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు అంటున్నాడు, నేనిచ్చే ప్రేమ, నేనిచ్చే కృప, నేనిచ్చే సమాధానం, నేనిచ్చే ఆశీర్వాదము అది ప్రత్యేకమైనది. అది లోకంలో మీరు ఎక్కడ కూడా వెతకలేరు. ఇక్కడ మాత్రమే, నా రాజ్యంలో మాత్రమే, నా బిళ్ళగా ఉన్న ఈ స్థితిలో మాత్రమే మీకు ఇది లభిస్తుంది. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన కృపలో భద్రపరిచి ఈ యొక్క వండర్ఫుల్ బ్లెస్డ్ బ్రాండ్ న్యూ మంత్లోనికి మనల్ని అడుగు పెట్టించాడు. హల్లెలూయా. ఈ యొక్క నెలలోని మొదటి దినమే ఆయన సన్నిధిలో కొంత సమయాన్ని గడిపి మనము ఆశీర్వదింపబడే కృపను అనుగ్రహించాడు దేవాది దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. అంటే దేవుని సన్నిధి అంటే ఆదివారమే ఉండాలా, మిగిలిన రోజులు ఉండకూడదా అంటే అది మనం అలా చేసేసాం. దేవుడు ఆదివారాన్ని విశ్రాంతి దినముగా పాత నిబంధనలో ఒకప్పుడు అలా అనుగ్రహించాడు. అది క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి పునరుద్ధాన దినముగా అయ్యింది. అంటే దాని అర్థము యేసుక్రీస్తు చనిపోయి 3వ దినమున ఆయన తిరిగి లేచిన దినముగా, పునరుద్ధాన దినముగా, అది క్యాలెండర్ టైం ప్రకారము ఆదివారముగా పరిగణింపబడింది. కాబట్టి ఆదివారాన్ని మనము జ్ఞాపకం చేసుకునే క్రమంలో అది సండేగా, సండే వర్షిప్గా, సండే ఫెలోషిప్గా, సండే డివోషన్గా అయిపోవడంతో మనం దేన్నైనా సరే మెకానికల్గా చేయడంలో ఎక్స్పర్ట్సా కదా. దేవుడేమో దాన్ని డివైన్గా చేస్తే, మనుషులేమో చాలా వాటిని, దేవుడిచ్చిన వాటినే దాన్ని మెకానికల్గా లేదు అంటే రిలీజియస్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడంలో మనంత ఎక్స్పర్ట్స్ సాతాను కూడా చేత కాదు. అంత ఎక్స్పర్ట్స్గా మనుషులు చాలా మెకానికల్గా చేస్తూ ఉంటారు. రిలీజియన్కి మెకానికల్గా మనము స్పిరిచువల్ లైఫ్ని ఫాలో అవ్వడానికి పెద్ద తేడా ఉండదు. రిలీజియన్ అంటేనే అర్థం ఏంటంటే ఏం చేస్తున్నామో తెలియకుండా పదే పదే రెపిటేటివ్గా చేస్తే అదే రిలీజియన్. అయితే మనము అనుసరించే మార్గము, మనము చేసే భక్తి, మనం వెంబడించు యేసయ్య అర్థవంతమైన వాడు, గ్రహింపు కలిగిన వాడు. అందుకే ఆయన అంటున్నాడు, మనము జ్ఞానాన్ని పొందుకోవాలి. కానీ ఆ జ్ఞానము బుక్లో ఉంటుంది, షెల్ఫ్లో ఉంటుంది, బీరువాలో ఉంటుంది, ట్రంకు పెట్టెలో ఉంటుంది అనేలాగా ఉండకూడదు అనే దేవుడు అంటున్నాడు, అనుభవపూర్వకమైన జ్ఞానము మీకు నేను అనుగ్రహించాను. వాట్ ఎవర్ గాడ్ సేస్ హీ డస్ ఇట్. దేవుడు ఏమి పలికినా, ఏమి చెప్పినా అది ఆయన చేసేవాడు. అంటే అర్థం ఏంటి? ఆయన జ్ఞానము కేవలము మాటల వరకే పరిమితం అయిపోలేదు, కానీ అది ఆచరణాత్మకముగా ఉన్నది, అది కార్యరూపముగా దాల్చినదే దేవాతి దేవుని యొక్క జ్ఞానము. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఆదివారం మాత్రమే మనము సర్కిల్ వేసుకొని ఆయన సన్నిధిని అనుభవించవలసిన అవసరం లేదు. మండే కూడా ఆయన సన్నిధిని అనుభవించవచ్చు. మండేతోనే దాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ట్యూస్డే కూడా అనుభవించవచ్చు. ఆ విధముగా వారంలో ఉన్న ప్రతి దినము మన దేవునితో సాన్నిహిత్య సంబంధాన్ని, సంబంధ బాంధవ్యాన్ని మనము అనుభవించుటకే ఆయన రాజ్యంలో మనం చేర్చబడ్డాము, ఆయన బిళ్ళగా పిలువబడ్డాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది, భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. యెషయా అంటూ ఉన్నాడు, తల్లి గర్భంలో నేను పడినప్పుడే ఆయన నన్ను చూశాడు, తల్లి ఒడిలో పడినప్పుడే నా పేరును ఆయన పిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేరు ఇన్ ద సెన్స్ ద ఐడెంటిటీ దట్ వీ హ్యావ్ గాటన్
in the presence of God is what is the name that God calls us. Hallelujah, hallelujah. ఒక పర్సన్గా, పర్సనాలిటీగా దేవుడు నిన్ను ఎలాగైతే సృష్టించాడో అది ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను నన్ను తెలిసిన వాడు, ఎరిగిన వాడు మన దేవాతి దేవుడు. ఆయన మనకిచ్చిన భక్తి ప్రత్యేకమైనది, మనకు పెట్టిన పేరు ప్రత్యేకమైనది. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉన్నాడు. నేను నిన్ను పేరు పెట్టి ఎన్నుకొని ఏర్పరచుకొని ఉన్నాను అని దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి రక్షింపబడకపోయినా ప్రతి ఒక్కరేంటో దేవునికి తెలుసు. అయితే రక్షింపబడిన వానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. రక్షణ పొందిన వాడు, విమోచింపబడిన వాడు, దేవుని విడుగా అయిన వాడు, దేవుని కుమారుడుగా స్వీకరింపబడిన వాడు, దేవుని రాజ్యంలో చేర్చబడిన వాడు, దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్న వాడు ఒక ప్రత్యేకమైన స్థాయిలో, స్థితిలో ఉన్నాడు. వానిని దేవుడు అత్యధికముగా ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. సో గాడ్ గేవ్ మీ ఎ యూనిక్ ఫ్రేజ్, హోలీ చైల్డ్ జీసస్. ఎప్పుడైనా విన్నారా? సో కాబట్టి మీకు వినిపించడానికి హోలీ చైల్డ్ జీసస్ అనే దేవుడు ఈ యొక్క మాసాన్ని ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్య గ్రంథముల్లో దేవుడు వ్రాయించాడు. అదే మనకు రిలీజన్ వద్దు, మనకి యేసయ్య కావాలి. మనకి యేసయ్య యొక్క ప్రాస్పెరిటీ, ఆ ప్రాస్పరస్ లైఫ్ స్టైల్, యేసయ్యను వెంబడించే బుద్ధిపూర్వకముగా, జ్ఞానపూర్వకముగా, గ్రహింపుతో, ఆలోచనతో, అండర్స్టాండింగ్తో, అనుభవపూర్వకమైన జ్ఞానంతో ముందుకెళ్ళే లైఫ్ కావాలని మీరు ఈ దినం నుండి ప్రార్థించండి. హోలీ చైల్డ్ జీసస్, వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ యొక్క మాసము పరిశుద్ధ దేవతి దేవుడైన యేసయ్య మన జీవితంలో, మన ప్రయాణంలో, మన ఆత్మీయ మనుగడలో ఒక ప్రత్యేకమైన సహవాసము చేయునుగాక. ఆయనతో పాటు మనము కూడా యేసునామములో చేసేముగాక. ఈ యొక్క దినానికి దేవుడు ఏ వాక్యం మనకు ఇవ్వాలనుకుంటున్నాడో ఒకసారి మీ హార్ట్స్ని మీరు ఎంప్టీ చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి. దేవుని వాక్యాన్ని చక్కగా మనం విందాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ యొక్క దినానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వండర్ఫుల్ ప్రామిస్ ఐజయా 61:1ని దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ, బికాస్ ద లార్డ్ హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ గుడ్ టైడింగ్స్ unto the meek. He hath sent me to bind up the brokenhearted, to proclaim liberty to the captives, and the opening of the prison to them that are bound, to proclaim the acceptable year of the Lord and the day of vengeance of our God, to comfort all that mourn. Hallelujah. To point unto them the mount in Zion, to give unto them beauty for ashes, the oil of joy for mourning, the garment of praise for the spirit of heaviness, that they might be called trees of righteousness, the planting of the Lord, that he might be glorified. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఈ ప్లాంటింగ్ ఆఫ్ ద లార్డ్ అన్నది మనకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ బ్లెస్సింగ్ దేవుడు వదలాలి అని అనుకోవట్లేదు. కాబట్టి నీతి అను మస్తకి వృక్షములుగా మనకు ఆయన పేరు పెట్టడం జరిగింది. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు నుండి మీరేమని పిలువబడాలి? నీతి అనే మస్తకి వృక్షముగా నేను, అంటే ఒక శ్రేష్టమైన చెట్టుగా నేను నాటబడ్డాను, నీతియుతముగా నేను చేయబడ్డాను. సో ఈ యొక్క ఐజయా 61 చాప్టర్లోని ఈ 3 స్క్రిప్చర్స్
ప్రొఫెటిక్ వర్డ్గా దేవుడు ఈ యొక్క నెలకు రిలీజ్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకొరకే మనము పిలువబడి ఉన్నాము. ఇది యేసయ్య కొరకు, యేసయ్యను గూర్చి యెషయా ప్రవచించిన ప్రవచనము. హల్లెలూయా. ఇది మనందరి జీవితంలో కూడా పనిచేయుటకు దేవుడు అనుగ్రహించిన వాక్యము. ఎందుకంటే దీనిని మరలా దేవుడు ఇక్కడ ఇచ్చాడు మనకు. లూకాసు వార్తలో ఇదే వాక్యాన్ని మరలా శిష్యులతో ఆయన ప్రవచించాడు. అఫ్కోర్స్ అది ఏమని ప్రవచించాడు? ఇది ఇప్పుడు మీ యొక్క వినికిడిలో నెరవేర్చబడింది. ఈ యొక్క ప్రాఫెసీ ఇప్పుడు యెషయా వ్రాసిన యొక్క ప్రవచనం, యెషయా ప్రవచించినది ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండగా ఇది నెరవేర్చబడింది అని చెప్పిన దేవాతి దేవుడే ఆయన బిడలుగా తండ్రి అయిన దేవునికి కుమారులుగా చేసిన యేసుక్రీస్తు మనందరి జీవితంలో కూడా దీనిని వాగ్దానముగా విడుదల చేశాడు. ఎందరైతే రక్షింపబడ్డారో వారందరూ కూడా దేవుని ఆత్మను పొందుటకు అర్హులై ఉన్నారు. దేవుని ఆత్మ పొందే కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్పినట్లుగా ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉంది అని విశ్వాసి అనబడే ప్రతి ఒక్కరు కూడా దీనిని అంగీకరించాలి. విశ్వసించిన వారందరూ కూడా దేవుడు వ్రాసిన ప్రతి వాగ్దానానికి బద్దులై ఉన్నారు. కాబట్టి వాగ్దానం ఊరికి చదివితేనే వేరే వారు ఇది క్రైస్తవులందరిది అని ఎవరో చెప్తే మనం జస్ట్ విని అలా వెళ్ళిపోతే అది పనిచేయదు. కానీ ఆ వాగ్దానాన్ని మనము కూడా ఎప్పుడైతే డిజైర్ చేస్తామో, జస్ట్ డిజైర్ చేసి కూడా అది అలా వదిలిపెడితే లాభం లేదు. కానీ దాన్ని ఎప్పుడైతే మనం బిలీవ్ చేస్తామో, హల్లెలూయా, దేవుని రాజ్యం అంతా కూడా ఒకే ఒక కీ ఫ్యాక్టర్ ద్వారా నడిపింపబడుతుంది. అది మనకు ప్రాఫిట్ చేస్తుంది. అదే ఫెయిత్, అదే విశ్వాసం. విశ్వాసం లేకుండా నాకు ఇష్టలై ఉండుట అసాధ్యము అంటున్నాడు యేసయ్య. విశ్వాసం లేకపోయినా పర్వాలేదు, నేను ఎలాగో ఒకలాగా మిమ్మల్ని తోలేస్తాను అనట్లేదు. ఆ విశ్వాసాన్ని బట్టే మనము ప్రత్యేకమైన వారముగా చేయబడ్డాము. అంత మాత్రమే కాక యేసుక్రీస్తు మన కొరకు ఏర్పరచిన స్వాస్థ్యమైన ఆయన రాజ్యంలోనికి కూడా చేర్చబడ్డాము. హల్లెలూయా. ఆ రోజు నికోదేముతోనే దేవుడు డైరెక్ట్గా దేవుని రాజ్యం అంటే ఏంటో మాట్లాడాడు. ఆ మాట్లాడే సమయంలో నికోదేము అంతటి వానికి కూడా దేవుని రాజ్యంలో ఎంట్రీ లేదు ఇంకా. అప్పుడు ఆయన ఏ స్టేటస్లో ఉన్నాడో మనకు తెలీదు. మేబీ తర్వాత వారందరికి కూడా రెవల్యూషన్ వచ్చి తర్వాత వారు కనుక పరిపూర్ణంగా యేసయ్యనందు బిలీవ్ చేస్తుంటే వారు రక్షణ పొంది ఉండేవారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ నికోదేముకి ఏదైతే దేవుడు సెలవిచ్చాడో, నికోదేముతో ఒకడు క్రొత్తగా జన్మించాలి, ఒకడు తిరిగి జన్మించాలి అంటే ఒకడు పైనుండి జన్మించాలి. ఇంగ్లీష్లో ఉంటుంది బార్న్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి జన్మించడం అంటే మన రక్షణ, మన విమోచన, మన నూతన సృష్టి ఇవన్నీ కూడా ఏదో ఆషామాషిగా ఈ భూమిపైన కొన్ని ఎమోషనల్ థింగ్స్తోనో కొన్ని సైకలాజికల్ థింగ్స్తోనో ముడిపడి ఉన్నది కాదు. ఇది పైనుండి జరిగిన కార్యముగా మనము బిలీవ్ చేయాలి. హల్లెలూయా. బార్న్ అగైన్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? బార్న్ అగైన్ అని ఎవరైనా మిమ్మల్ని అడగడం జరిగిందా? పోనీ మీరే చాలా పెద్ద భక్తులు అనుకోండి, అప్పుడు మీరు అనేక మందిని ఏమని అడుగుతారు? ఆర్ యు బార్న్ అగైన్ బ్రదర్? సో మనం అడిగేస్తున్నాం కదా, దాని మీనింగ్ ఏంటి? బార్న్ అగైన్ అంటే పైనుండి నువ్వు పుట్టావా ఓ బ్రదర్, ఓ సిస్టర్, ఓ అంకుల్, ఆంటీ, పైనుండి నువ్వు పుట్టావా అంటే అర్థం ఏంటి? If God converts you, if God recreates you, then only you can become a brand new spirit, a brand new creation, a new creation. Otherwise, it is a mysterious thing. Hallelujah. దేవుడు ఒకరిని క్రొత్తగా జన్మింప చేస్తేనే కానీ ఒకడు క్రొత్తగా జన్మించడం కుదరదు. ఇదే ఆయన కూడా అడిగింది. నికోదేము కూడా, ఏంది ప్రభువా ఏమంటున్నావు? నికోదేము ఎవరంటే ఈజ్ అ స్కాలర్ ఆఫ్ స్కాలర్స్. ఆ రోజుల్లో స్కాలర్స్కే స్కాలర్స్ అయిన ఒక శాస్త్రి, అంటే శాస్త్రాన్ని తెలిసిన వాడుగా, ఎరిగిన వాడుగా, లోతుగా అనేకమైన విషయాలు తెలిసిన వాడుగా నికోదేము ఉన్నాడు. లీడర్స్కే లీడర్గా నికోదేము ఎంతో వాక్య పఠనం అనగా ఆ రోజుల్లో యెషయా ఉండేదేమో, ఇంకా యోబు ఉండేదేమో, ఇంకా ఏమేమి గ్రంథాలు ఉన్నాయో వాటన్నిటిలో ముఖ్యంగా వీరు ఏం చేసేవారంటే
టోరా అనే దాన్ని చదివేవారు. అంటే మోషే రాసిన 5 ఖండాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖండాలన్నీ చదివేవారు క్షుణ్ణంగా. వారిని ఇక టచ్ చేస్తే చాలు, మనకి ఇప్పుడు ఎలాగైతే మన చేతిలో ఉన్న స్క్రీన్ పనిచేస్తుందో అలాగ పనిచేసేది ఆ రోజుల్లో. వాళ్ళని టచ్ చేస్తే ధర్మశాస్త్రము ఇలా విరివిగా వచ్చేది. కానీ ఆయనకి ఏం తెలియదు అంటే ఎలా రక్షింపబడాలో నికోదేముకు తెలియదు. కాబట్టి యేసుక్రీస్తు ఆయనతో మీటింగ్ జరిగినప్పుడు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నికోదేము, ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే ఆయనకి బ్లాస్ట్ అయిపోయింది. ఏంది నా ఇట్లా అంటున్నాడు, నేను ఆల్రెడీ ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు ఉంటాయి, నాకు ఇప్పుడు 70, మరలా నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను ఎలా పుట్టేది అని ఆలోచిస్తున్నాడు ఈ మహాజ్ఞాని. దేవుడు అంటున్నాడు నికోదేముతో, యేసయ్య అంటున్నాడు నీవు అనుకుంటున్నట్లు కాదు. ఇలా ఆలోచిస్తున్నాడేమో నికోదేము. అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఎదుగో నువ్వేమనుకుంటున్నావు నాకు తెలుసు, కానీ నీవు అనుకుంటున్నట్లుగా కాదు. నీ తల్లి గర్భంలోనికి మరలా వెళ్ళి నేను పుట్టాలా? ఇది ఎలాగా సాధ్యము? వరల్డ్ ఆఫ్ ఫేమస్ ఫిజిషియన్స్ వచ్చినా సరే, సర్జన్స్ వచ్చినా సరే ఇది కుదరదు కదా, ఇది ఎలా సాధ్యం అంటే అలా కాదు. ఈ యొక్క మర్మాన్ని ఇది ప్రతి ఒక్కరూ అనుభవించాలి. అంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి. కానీ నీవేదైతే ఆలోచిస్తున్నావో అది కాదు వే, పైనుండి వచ్చేదే మార్గం. హల్లెలూయా. నా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నా శక్తి ద్వారా మిమ్ములను నూతన సృష్టిగా కనిపించని స్థాయిలో చేయడం జరుగుతుంది. అప్పుడే మీరు తిరిగి జన్మిస్తారు. మీరు పైనుండి పుట్టడం అంటే దేవుడే మిమ్మల్ని నూతన సృష్టిగా చేస్తే, కానీ మీరు నూతన సృష్టిగా అంటే మీరు నేను రక్షించుకునే బిడ్డలుగా మీరు అవ్వరు అని దాని అర్థం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ విధంగా దేవుడి యొక్క గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. దాని అర్థం ఏంటంటే దేవుని ఆత్మ మన పైన ఉంది అని తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ విశ్వసించాలి. ఇప్పుడు ఎవరైతే పైనుండి మేము జన్మించాము, అవును నిజముగా బార్న్ అగైన్ అంటే దేవుని చేతనే మేము జన్మించాము. నా తల్లి నన్ను ఒకసారి కనింది, కానీ మరలా నేను పుట్టాను. అది నా తండ్రి ద్వారా కానీ నా తల్లి ద్వారా కానీ కాదు, కానీ డాక్టర్స్ ద్వారా కానీ కాదు, కానీ దేవుని నుండే నేను మరలా పుట్టాను. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఎందరైతే అంగీకరించారో, ఎందరైతే నా యందు నా పేరునందు నా నామమునందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలు అయిపోయినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంతకుముందే చెప్పాను, దేవుని రాజ్యం అంటేనే ఫెయిత్. ఇఫ్ యూ డూ బిలీవ్ యూ వుడ్ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద లార్డ్. ఇఫ్ యూ షో యువర్ ఫెయిత్ you can see miracles, signs and wonders in your life. All it takes is faith in the Lord Jesus Christ. So నీ విశ్వసిస్తే చాలు, నీ ప్రభు అయిన నా ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య నామం గొప్పది. యేసయ్య నామం ఉంది, ఆ నామానికి శక్తి ఉంది. యేసుక్రీస్తు నామం గొప్పది. యేసుక్రీస్తును బట్టి ఈ కార్యము నా జీవితంలో జరుగుతుంది. యేసయ్య నామం గొప్పది. యేసయ్య నామాన్ని బట్టి ఇది నేను పొందుకుంటాను అని నీవు విశ్వసించగలిగితే ఇది సాధ్యము. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. అలాగున దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఎందరైతే తన యందు విశ్వాసం ఉంచారో, తన నామమును స్వీకరించారో, యేసుక్రీస్తును ఎవరైతే ప్రభువుగా అంగీకరించారో, యేసుక్రీస్తు నిజముగానే ఆయన దేవుడై ఉన్నా కూడా శరీర స్వరూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. మానవ స్వరూపంలోనికి ఆయన పోయబడ్డాడు. ఈ భూమిపైకి యేసుక్రీస్తు వచ్చి నా కొరకు చేయవలసిన శిలువ కార్యాన్ని చేశాడు. నా కొరకు ఆయన మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని ఎవరు విశ్వసించినా సరే వారు వీరు వారు వారు వీరు అని సెక్ట్స్ లేవు దేవుని దగ్గర, ఏ డివిజన్స్ లేవు. ఎవరైనా సరే ఈ భూమిపైన ఉన్నవారు సువార్తను విని, యేసుక్రీస్తు యొక్క సువార్తను విని, యేసయ్య రక్షణ సువార్తను విని, యేసుక్రీస్తును అంగీకరించి, యేసయ్య నామాన్ని అంగీకరించి, ఈ నామమునందు యేసయ్యనందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా అయిపోయారు. హల్లెలూయా. మరి యేసయ్య అంటున్నాడు, వారు నా తండ్రికి పిల్లలుగా అవ్వడానికి నేను అధికారాన్ని ఇస్తూ ఉన్నా. ఊరికే పిల్లలుగా అయిపోయారని జస్ట్ అలాగా డీటెయిల్ లేకుండా చెప్పట్లేదు. ఆయన అంటూ ఉన్నాడు, వారు దేవుని పిల్లలుగా అఫ్కోర్స్ విశ్వాసం ఉంచారు,
విశ్వాసం ఉంచుటను బట్టి దేవుని పిల్లలుగా అయ్యే స్థితిలోకి వచ్చారు. అయితే నేనే వారిని దేవుని పిల్లలుగా అయ్యే అధికారాన్ని ఇచ్చాను అని యేసుక్రీస్తు అంటున్నాడు. హల్లెలూయా. మనము దేవుని రాజ్యంలో చేర్చబడాలి అన్నా, మనము తండ్రి అయిన దేవత దేవుని పిల్లలుగా అవ్వాలి అన్నా, జీసస్ ఈజ్ ద కీ. హోలీ చైల్డ్, జీసస్ ఈజ్ ద కీ. సో ఇది రాసింది అపోస్తుల కార్యములు ఆ యొక్క గ్రంథాన్ని రాసిన వారు. అప్పుడు క్రిస్మస్ టైమో లేదో మనకు తెలియదు, కానీ ఇలా హోలీ చైల్డ్ జీసస్ అని ఎందుకు రాశారో తెలియదు. కానీ మన పండితులు వారు దీన్ని ట్రాన్స్లేషన్ ఏమని చేశారు తెలుసా? చాలా వండర్ఫుల్, ఇది చాలా బాగుంటుంది. ఏమని చేశారు తెలుసా? నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమో హోలీ చైల్డ్ జీసస్ ఉంటే, ట్రాన్స్లేషన్లో మనకు ఏమని రాశారంటే నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. వాక్యంలో ఉన్నదే ఇంగ్లీష్లో హోలీ చైల్డ్ జీసస్ అని ఉంటుంది. బట్ దాని యొక్క నిర్వచనం ఏంటో తెలుసా? ఆయన సేవకుడు అని అర్థం. అంటే చైల్డ్ అన్నది నిజమే, కానీ ఈ చైల్డ్ మామూలు చైల్డ్ కాదు. ఆయన ఇంకా ఏమంటారు? పొత్తి గుడ్డలతో చుట్టబడి పరుండబెట్టినప్పుడే అనేకులు వచ్చి ఆయనను ఆరాధించిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప చైల్డే ఈ చైల్డ్. అరే మనుషులు అంటే పాపం ఎమోషనల్గా అయిపోయి ఆ రోజు వచ్చిన లైట్కి పాపము వాళ్ళకు కళ్ళు బయలు కమ్మి ఏదో అలాగా ఎమోషనల్గా చేసి ఉంటారులే అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందో తెలుసా? దేవదూతలు అక్కడున్న గొర్రెల కాపర్లు ఇంకా మిగిలిన వారందరితో చేరి దేవదూతలు సైతం పరలోకం నుండి దిగి వచ్చి, అంటే ఎంతమంది మనకు తెలీదు, బట్ దేవదూతలు బాలుడైన యేసును చూచి ఆరాధించిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దిస్ షోస్ that he was Jesus even as a child, that he was the Lord, he was God. బాలుడే కానీ దేవుడు, బాలుడే కానీ ప్రభువు. వాక్యంలో చైల్డ్కి ఏముంటుంది అంటే శిశువు అని ఉంటుంది, కానీ ఆయన ఎవరు? దేవుడే. కాబట్టే మళ్ళల్లో ఏకదమ్ అని ట్రాన్స్లేషన్లో ఆయన ఏంటో అది రాశారు. ట్రాన్స్లేషన్లో ఏమని రాశారు అంటే నీ పరిశుద్ధ సేవకుడైన యేసయ్యా నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చారు కదయ్యా అని అపోస్తుల కార్యమును గూర్చి గ్రంథకర్తలు రాశారు. ఈ వాక్యాన్ని మనము ఇప్పుడు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27వ వచనం. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇజ్రాయేలుల ప్రజలతోనూ ఈ పట్టణమునందు నిజముగా కూడుకొనిరి. ఇది వాక్యం. హల్లెలూయా. గాడ్ డిటర్మైన్ విత్ హిస్ పవర్ and with his will holy child Jesus before the foundations of the earth. సో కాబట్టి ఈ ఫ్రేజ్ ఇక్కడ నుండి తీసుకోబడింది. అయితే ట్రాన్స్లేషన్ కూడా నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పేస్తాను. ఇది విషయం, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు అని దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రిస్మస్ అంతా ఏం జరుగుతుంది? బాలుడైన యేసు, బాల యేసు. క్రిస్మస్ అన్నా లేదు, హోలీ చైల్డ్ జీసస్ అన్నా లేదు, యేసు క్రీస్తు కదా, ఈ యొక్క మంత్ ప్రత్యేకమైన మంత్ కదా, యేసయ్య పుట్టబోతున్నాడు కదా అని అనుకున్నా, వాట్ ఈస్ జీసస్ టు అవర్ లైఫ్స్ అన్నది ఎగ్జామిన్ చేసుకునే పరిస్థితి ఉండకపోతే ఏమి చేసినా వేస్ట్. అసలు ఈ యొక్క నెలలో ప్రతి దినం క్రిస్మస్ చేసినా కూడా వేస్టే. ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ అబౌట్ అ క్రిస్మస్ సెర్మన్ ఆర్ ద వర్డ్ డైరెక్ట్లీ అబౌట్ క్రిస్మస్, బట్ ఇట్ సమ్హౌ రిలేట్స్ టు దట్. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది ఆల్రెడీ అనుకున్నాం కదా, మెకానికల్గా రిలీజియస్ వేలో ఏం చేస్తున్నారో తెలియక అసలు యేసు ఏంటి అర్థమైందా, అదే తెలుసుకునే యొక్క ప్రయత్నాన్ని మనం ఇక్కడ చేయబోతున్నాం. దేవుని వాక్యం చెప్తుంది, నీ హస్తము నీ సంకల్పము ముందు ఏమని నిర్ణయించిందో దానిని నెరవేర్చడానికే నీ పరిశుద్ధ సేవకుడైన యేసు ఈ భూమి మీదకి వచ్చాడు కదా అని అపోస్తుల కార్యంలో రాయబడింది. అంటే అర్థం ఏంటి? దేవుడు పరిశుద్ధ సేవకుడుగా
యేసయ్యను తన ఒక్కగానొక్క కుమారుని ముందుగానే నిర్ణయించాడు. హల్లెలూయా. ముందుగానే దేని కొరకు నిర్ణయించాడు? 29లో ఉంది, ఒకసారి కిందికి వద్దామా? రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుమయ్యా అని అక్కడ ప్రార్థన చేయడం జరిగింది. ఆ విధముగా రోగుల కొరకు, మహత్కార్యాలు చేయుట కొరకు, సూచక క్రియలు చేయుట కొరకు నీ దాసుడు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు ఈ భూమి మీదకి పంపింపబడ్డాడు కదా, ఆయన నామాన్ని బట్టి మేమిప్పుడు ఈ కార్యాలు చేయాలి. హల్లెలూయా అని అనగానే అక్కడంతా మళ్ళీ చాలా విషయాలు జరిగాయి. వెంటనే అక్కడున్న పేతురు, యోహాను, ఇంకా అనేక మంది అపోస్తులంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడి దే హ్యావ్ డన్ వండర్ఫుల్ అవుట్నంబర్డ్ ఎక్స్ప్లాయిట్స్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి బాలుడుగా వచ్చాడా? మీరు ఏదో ఒక ఫెస్టివల్ నేమ్ పెట్టుకొని, క్రిస్మస్ అని ఒక పేరు పెట్టుకొని దాన్ని ఒక ఆచరణాత్మకంగా మాత్రమే దాన్ని ముగించేసి వెళ్ళిపోవడానికి కాదు. అంత మాత్రమే కాదు, వీరు చివరిలో వీరి గురించి యోహాను, అపోస్తులైన పేతురు కావచ్చు, అపోస్తులైన యోహాను కావచ్చు, వీరు వారి యొక్క సేవనంతా ముగించి వారు అక్కడ సూచక్రియలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. అక్కడ అనేక మంది వీరు ప్రార్థన చేస్తే వీరు దేవుని శక్తితో నింపబడడం మాత్రము కాకుండా అక్కడ కొన్ని వేల మంది దేవుని యొక్క శక్తితో నింపబడి రక్షణ కూడా పొందారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, వీరు చివరిలో ఏం చెప్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు పరిశుద్ధ సేవకుడైన యేసయ్య, హోలీ చైల్డ్ జీసస్, పరిశుద్ధ సేవకుడైన యేసయ్యను తండ్రి అయిన దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆయన మహా గొప్ప శక్తిని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు ఈ భూమి పైన తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క చిత్తాన్ని గొప్పగా నెరవేర్చడానికి ముందుగానే సిద్ధపరచబడ్డాడు. ఆయన చెప్పినట్లుగా, తండ్రి అయిన దేవుడు ఉద్దేశించినట్లుగా యేసుక్రీస్తు రానే వచ్చి ఆయన చేయవలసిన కార్యమునంతా కూడా పరిపూర్ణంగా నెరవేర్చి ఆయన పరమునకేగి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అసలైన దేవుని రాజ్యం ప్రారంభమైంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తరువాత మాకు, మా అందరికీ, తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మ వరమును, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును, పరిశుద్ధాత్మ శక్తిని నింపుకొనుట, నింపబడుట, అనుభవించుట, హల్లెలూయా అన్న గొప్ప వరాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు. ఇప్పుడు ఏంటి? యేసుక్రీస్తు ఆయన ఇదిగో వాక్యంలో ఉన్నట్లు ఆయన చైల్డ్గా ఆయన వచ్చి ఉండొచ్చు, కానీ చైల్డ్గా వెళ్ళిపోలేదు. పరిశుద్ధ బాలుడైన యేసుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చి ఉండొచ్చు, కానీ అలా ఆయన వెళ్ళిపోలేదు. పునరుద్ధానుడైన యేసయ్యగా ఆయన తిరిగి లేచి అలాగే పరలోకానికి వెళ్ళిపోయాడు. దానికి సాక్షులమే మేము అని అపోస్తులు ఆ రోజులో ఆయనకు సాక్షులుగా నిలవబడడం జరిగింది. అది కూడా మరలా ఒకసారి మనం చదువుకుందాం. 33లో ఏముందో ఒకసారి చూద్దామా? With great power gave the apostles witness of the resurrection of the Lord Jesus, and great grace was upon them all. అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు నామాన్ని బట్టి, యేసు క్రీస్తు నామాన్ని బట్టి యేసయ్య యొక్క పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా అప్పుడు ఉండెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరు ఏ నామాన్ని బట్టి ఇలా చేస్తున్నారో మీరు టైం ఉంటే తర్వాత మరలా అపోస్తుల కార్యములు ఈ 4వ అధ్యాయం అంతా ఫస్ట్ నుండి చదవండి. ఈ 33rd స్క్రిప్చర్ వరకు మరలా మీకు టైం ఉన్నప్పుడు చదవండి, మీకు అర్థమవుతుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే అపోస్తులు వారు సేవ చేస్తున్న ఆ క్రమంలో దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన
దేవాలయం దగ్గర ఏం చేశారు అపోస్తులు? కుంటివాడిని బాగు చేశారు. అలాగే ఇంకా ఇంకా చాలా చాలా చేసి ఉంటారు. అయితే ఇది మాత్రమే చాలా హైలైటెడ్గా ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్గా, ఒక మోడల్గా సెట్ చేయబడడం జరిగింది. అయితే దీన్ని భరించలేని శాస్త్రులు, పరిసయ్యులు అందరూ ఏం చేస్తున్నారు? వారందరూ దీనికి కలవరపడి, అంటే ఏంటి, వారి యొక్క ఫోకస్ అంతా ఏంటి, వారే చాలా గ్రేట్గా ఉండాలి. రిలీజియస్ హెడ్స్గా, రిలీజియస్ లీడర్స్గా ఈ యెరూషలేములో కానీ యూదులకు, ప్రపంచంలో యూదులు ఎక్కడ ఉన్నా సరే వారందరు కానీ మేమే హెడ్స్గా ఉండాలి, ఇంకొక హెడ్ ఉండకూడదు. వారి హృదయము కాఠిన్యంతో ఉన్నది కాబట్టి, వారి లోపలంతా చెడే ఉంది కాబట్టి వారు ఖచ్చితంగా ఎప్పుడు కూడా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగానే నిలబడతారు. యేసుక్రీస్తుని పంపించేస్తామని అనుకుంటే వీరి రూపంలో మళ్ళా యేసుక్రీస్తు అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యంలో మనం చదివేమా? ఒక్కసారి మరలా మనం 27కి వెళ్ళాలి. ఏంటది? హోలీ చైల్డ్ జీసస్కి అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి యేసుక్రీస్తు చనిపోయేంత వరకు యేసుక్రీస్తుకు ఎక్కువ మంది వ్యతిరేకంగానే ఉన్నారు. అందుకే ఒక గొప్ప ప్రవచనం 26వ వచనంలో ఉంది. ఒకసారి చూద్దామా? 4వ అధ్యాయం 26వ వచనంలో, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించిన వాక్యం ఇదే. దట్ మైట్ బి ఎనీ కింగ్, ఎనీబడి, ఎనీ లీడర్, any governor on the face of the earth until Jesus came and left his journey on this earth. Everybody was against Jesus. ఇదే ఈ ప్రవచనం. దావీదు ఎప్పుడూ ఆయన ప్రవచించాడు ఏమని? నా దేవునికి వ్యతిరేకముగా, నా ప్రభువుకు వ్యతిరేకముగా రాజులందరూ, ప్రభువులందరూ, అంటే ఈ భూమిపైన ఉన్న రాజులు ప్రభువులు అని అర్థం, అధికారులందరూ కూడా తిరుగుబాటు చేశారు. అర్థమవుతుందా? మళ్ళీ మనము 28కి వద్దామా? ఇక్కడ ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న కాలంలో జరిగిన విషయం. యేసుక్రీస్తు ఈ భూమిపైకి రాగానే ఏమైంది? యేసుక్రీస్తు భూమి మీదకి అడుగు పెట్టగానే హేరోదు చాలా చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి ప్లాట్స్, స్కెచెస్ గీయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు హేరోదుకి యేసయ్య దొరకలేదు. అలాగే మన జ్ఞానులైన, నిజమైన జ్ఞానం కలిగిన వారు కూడా, అఫ్కోర్స్ వాళ్ళు వెళ్ళి ఉంటారేమో, కానీ దేవదూత మరల వారిని ఏం చేశాడు? డైవర్ట్ చేసి వేరే వైపుగా పంపించడంతో ఇప్పుడు జ్ఞానులు కూడా మరలా అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు హేరోదుకు బాగా మండిపోయి, హేరోదుకు ఆల్రెడీ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేశాడు కదా కొన్ని. ఎప్పుడు, ఎక్కడ, అవునా మీరు వెళ్ళండి, నేను కూడా చాలా బరువైన ఎత్తుకొని వస్తాను, మీరు వెళ్ళి మళ్ళీ నాకు ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పండి అనేసరికి చాలా గ్యాదర్ చేశాడు హేరోదు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు ఈ భూమిపైకి అడుగు పెట్టగానే అది హేరోదు కావచ్చు, తర్వాత పిలాతు కావచ్చు, ఇంకా అక్కడ ఉన్న గవర్నర్సు, ఇక ఎల్డర్స్ కావచ్చు, ఇంకా ఆల్రెడీ మనం చూసుకున్నాం, ఏమని చూసుకున్న వాక్యంలో ఈ యొక్క చాప్టర్ స్టార్టింగ్లోనే ఎవరు ఉంటారంటే ప్రధాన యాజకులు. దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు లోకం కాదు, ఫస్ట్ రిలీజియస్ క్రిస్టియన్సే. రిలీజియస్ క్రిస్టియానిటీ destroys the true Christian, the body of Christ. మతపరమైన క్రైస్తవ్యము, మతముగా నేను క్రైస్తవుని అనుకొని జీవిస్తూ ఉన్నవాడు నిజమైన క్రైస్తవ్యము లేదు అంటే నిజముగా దేవుని యందు నిలబడిన విశ్వాసులైన వారు కనిపించకుండా చేసేస్తుంది. ఆ విధంగానే ఆ రోజుల్లో కూడా మొదట వ్యతిరేకంగా లేచిన వారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు కాగా వారి కంటే బలముగా ఆ రోజుల్లో ప్రధాన యాజకులు ఉన్నారు. సో సరే, వీరి పవర్ చాలా లిమిటెడే, కానీ ఎక్స్ట్రీమ్ పవర్, అల్టిమేట్ పవర్ ఎవరికి ఉంటుంది? అక్కడ డిస్ట్రిక్ట్కి అయితే హేరోదుకు ఉంటుంది, మొత్తం దేశానికంతా గవర్నర్ అయిన పిలాతుకు ఉంటుంది. అవునా కదా? సో కాబట్టి ఇప్పుడు వాక్యం చాలా వండర్ఫుల్గా చెప్తుంది, అది పిలాతైనా
ఏ తేడా లేదు, హేరోదైనా ఏమీ లేదు, ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకమైన వారే. ఇప్పుడు హేరోదు, పిలాతు, తర్వాత ఏంటి? అన్యులైన వారు. మనకి డీటెయిల్ తెలియదు కదా. అన్యులు కూడా ఆ రోజుల్లో యేసయ్యను సిలువ వేయాలి, యేసయ్యను చంపాలని కోరుకున్న వారే. ఇక ఎలాగో మనకు తెలుసు, యూదులైన వారందరూ కూడా బరబ్బానైనా వదిలేయండి, మా ఇంట్లో పెట్టుకుంటాం, కానీ యేసయ్యను మాత్రం చంపాల్సింది. ఎందుకు చంపాలరా అంటే తెలీదు. లోపల ఉన్న చెడు, దుష్టత్వము, దుర్మార్గతను బట్టి ఏ దోషము లేని, ఏ పాపము లేని, ఏ తప్పు లేని, ఏ మచ్చ లేని పరిశుద్ధుడైన, పరిశుద్ధ సేవకుడైన యేసును చంపాలనుకున్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా వీరందరూ కూడా ఆ రోజు నుండే వారి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. యేసుక్రీస్తును మట్టు కర్పించాలి అన్నదే వారి యొక్క ప్రణాళిక. కానీ దేవుడు చాలా గొప్పవాడు అనడానికి ఒక గొప్ప వాక్యాన్ని మనము ఈరోజు ఎలాగైనా సరే చదువుకోవాల్సిందే. దేవుడు ఎంత గొప్పవాడు, చాలా గొప్పవాడు అనడానికి మనం ఒకసారి ఒక ఫిలసాఫికల్ ఎక్స్ప్లెనేషన్లోకి వాక్యంలో వెళ్దాం. కీర్తనలు 2:2 నుండి చూద్దామా. మనము వారి కట్లు తెంపదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. అంటే మిగిలిన అధికారులు, రాజులు, వారందరూ అని అర్థం. అయితే 4 ఒకసారి చూద్దామా. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను అని ఆయన అనుకున్నాడు. అంతే. ఇది ఎగ్జాక్ట్లీ మనం దేనికి అప్లై చేసుకోవచ్చు అంటే, ఆ రోజుల్లో ప్రధాన యాజకులు కావచ్చు, శాస్త్రులు, పరిసయ్యులు కావచ్చు, హేరోదు కావచ్చు, పిలాతు కావచ్చు, అన్యులు కావచ్చు, మన జాతిలోనే పుట్టినాడు కదా యేసయ్య, ఇదే గ్రామానికి చెందినవాడు, ఏంటది నజరేతు గ్రామానికి చెందినవాడు కదా అని కూడా లేకుండా చంపాలని చూసిన వీరందరినీ చూసి తండ్రి దేవుడు ఏమనుకుంటున్నాడంట? నవ్వుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు ఏడ్చుంటాడని మీరు అనుకుని ఉంటారు కదా. కానీ వాక్యం అంతా కూడా చాలా గొప్పది, ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి. దేవుడు ఏమనుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు నవ్వుకున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ చేసే దుష్టమైన, నీచమైన కార్యాలు చేస్తూ చాలా విర్రవీగుతూ ఉంటే దేవుడు పైనుండి నవ్వుకుంటూ ఉన్నాడంట. ఎందుకంటే గాడ్ హెస్ ఆల్రెడీ డిటర్మైన్డ్ వాట్ హిస్ సన్ హ్యాస్ టు డూ. తన కుమారుడైన యేసయ్య ఈ భూమి పైన తన శక్తిని బట్టి, తన సంకల్పాన్ని బట్టి ఏమి చేయాలో, ఏమి చేయగోరాడో యేసుక్రీస్తు ఎగ్జాక్ట్లీ తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నెరవేరుస్తాడో తండ్రి అయిన దేవునికి తెలుసు. కాబట్టి అందరూ యేసయ్యకి వ్యతిరేకమైనప్పుడు తండ్రి అయిన దేవుడు పైనుండి అని, తండ్రి అయిన దేవుడు మాత్రం పరలోకంలో నవ్వాడు అని వాక్యంలో ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన గురించి వాక్యంలో ఏం రాయబడింది? ఆయన వారిని గురించి అపహసించాడు. అంటే అర్థం ఏంటి? మీ వల్ల అయితే చేసుకోండిరా, ఏం చేసుకుంటారో చేసుకోండి, చూడండి ముందు ముందు ఏం జరుగుతుందో. సో నోబడీ కెన్ కమ్ అగెయిన్స్ట్ గాడ్. ఈ లోకమంతా అనుకుంటూ ఉండొచ్చు, మేము క్రైస్తవులకు వ్యతిరేకము, మేము యేసుకు వ్యతిరేకము. ఏంటి యేసు, ఏంటి గొప్ప యేసు? ఈ రోజుల్లో అందరికీ ఒకప్పుడు దాచిపెట్టబడి ఉన్న జలసి ఉండేది, ఇప్పుడు లోకం యొక్క దుష్టత్వము పెచ్చు మీరిపోతూ ఉంది కాబట్టి అది వివిడ్గా అయిపోయిన జలసి బయటకు వస్తుంది. యేసయ్య అంటే భరించలేకపోతూ ఉన్నారు, యేసయ్య నమ్మిన వారు అంటే భరించలేకపోతున్నారు, క్రైస్తవులు అంటే భరించలేకపోతున్నారు.
క్రైస్తవ దేశాలు అంటే, క్రైస్తవ ప్రాంతాలు అంటే భరించలేకపోతూ ఉన్నారు. అర్థమవుతుందా? ఏది ఎలా ఉన్నా సరే దేవుడు ముందుగానే ఆయన నిర్ణయించింది ఎంత గొప్పగా జరుగుతుందో ఈ వాక్యమే మనకు నిదర్శనం. యేసుక్రీస్తే దీనికి సాక్ష్యం. హల్లెలూయా. మన దేవుడు మన జీవితంలో ఆయన ముందుగానే ఆయన హస్తాన్ని బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి ఏదైనా నిర్ణయిస్తే డైరెక్ట్గా సాతానుడే నీకు వ్యతిరేకంగా వచ్చిన చాలామంది సాతాను గురించి ప్రసంగాలు చేస్తారు. ఎందుకు సాతాను గురించి ప్రసంగాలు? వాడెంత తెలుసా మీకు? వాడు గనక కొడితే అంటే వీడు తన్నించుకుని ఉండొచ్చు, కానీ అందరిని ఎందుకు భయపెట్టడం? మనం యేసయ్య గొప్పతనాన్ని చెప్పాలి కానీ సాతాను గురించి కాదు. వాడి గురించి అవేర్ చేయాలి కానీ వాడి గురించి ప్రైజ్ చేయడానికి దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? దేవుని బిడ్డలు వారి కార్యాలు, వారు చేసిన గొప్ప కార్యాలు, వారిని బట్టి మనం బలపరచబడి విశ్వాసము ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ఏం చేయగలమో అది చెప్పాలి కానీ సాతానుడు అసలు నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చాలా గొప్పవాడు అని. వాడిని ఎవ్వరు నాకు అసలు ఇష్టం లేదు, అయినా నేను కూడా రిపీట్ చేయాల్సి వస్తుంది. దాన్ని బట్టి వాడిని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. చేశాడు యేసయ్య, చేసి చూపించాడు. మనల్ని కూడా అలాగే అనగద్రొక్కమంటూ ఉన్నాడు. హల్లెలూయా. దిస్ సీజన్ షుడ్ బి for us to defeat the Satan, defeat the enemy, defeat the foe. Who is against us? Who is against our lifestyle? Who is against the will that God has for us? మనకు వ్యతిరేకంగా, మన జీవితాలు, మన ఫ్యూచర్కి వ్యతిరేకంగా, మన కెరియర్స్కి వ్యతిరేకంగా, మన జీవితంలో దేవుడు ఏది పలికి ఉన్నా దానికి వ్యతిరేకంగా సాతాను ఏదైనా తీసుకురావాలని కోరుకుంటే దానిని మనము నిర్వీర్యం చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, దేవుని శక్తి ద్వారా. యేసయ్య నామాన్ని బట్టి ఎంత గొప్ప కార్యాలు అపోస్తలులైన పేతురు, యోహాను చేశారో ఈ యొక్క చాప్టర్ అంతా చదివితే మనకు అర్థమవుతుంది. అలాగున వారు చేసినట్లుగా వారు అంటున్నారు, యేసయ్య నామాన్ని బట్టి మేము ఇవన్నీ చేశాము. ఏంట్రా మీ ధైర్యము? ఎక్కడి నుండిరా? ఎలా మీరు చెప్తున్నారు ఇన్ని కుంటివాడిని బాగు చేశామని? అసలు ఏ నామాన్ని బట్టి అంటే యేసయ్య నామం. అబ్బా, మళ్ళా తెచ్చినారు వీళ్ళు. ఆల్రెడీ చంపేస్తామేమో అనుకుంటే మరలా యేసయ్య నామాన్ని వీరు తెచ్చారు కదా అని ఏదో చెయ్యాలనుకొని చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ తప్పన పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరినీ చూశారు. ఫైనల్గా ఆ కుంటివాడు ఎవడైతే ఉన్నాడో పక్కన వచ్చి నిలబడ్డాడు. ఇలా ఆ కుంటివాడు నాందా పేసరప్ప, నేనే మాట్లాడుతున్నా, నేనే సాక్ష్యం, నన్నే యేసయ్య స్వస్థపరిచాడు అని నిలబడేసరికి వారికి ఇంకా భయం పుట్టింది. శాస్త్రులు, ప్రధాన యాజకులు వారందరూ కూడా, అరే ఒక్క నిమిషం పక్కకు రండి, మన టీంని అంతా పక్కకు రమ్మను అని పక్కకి వెళ్ళి మాట్లాడుకొని ఏం చేద్దాం రా, మనం ఇప్పుడు చేసేది ఏం లేదు. ఎందుకంటే వాడిని వారు ఏదో చేసి స్వస్థపరిచి అందరికీ చాటింప చేసేసారు వారు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది యేసయ్య నామాన్ని బట్టి ఆ కుంటివాడు స్వస్థపరచబడ్డాడు, వాడు బాగుపరచబడ్డాడు, అందరికీ తెలిసింది. ఇప్పుడు అందరికి తెలిసిన దాన్ని మనం ఎలా రివర్స్ చేయగలము? ఇది ఇంకా ఇంకా అనేక మందికి తెలియకుండా మనము ఆపుదామురా అంటే మరలా తండ్రి అయిన దేవుడు పైనుండి తుచ్చమైన మానవుడు అని నవ్వుకుంటున్నాడు దేవుడు. సో వారు చేయగలిగింది ఏంటంట, ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది మనకు, మన పోస్ట్కి. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు కానీ ఇంకొక నలుగురికి రీచ్ కాకుండా చూద్దాం. మనము ఇంటర్నెట్ కట్ చేద్దాం, వైఫై కట్ చేద్దాం, మన చేతుల్లోనే కదా ఉంది, మన పిల్లాతే కదా చెప్పి బ్రాడ్బ్యాండ్ని కట్ చేద్దాం అని ఇలా చేసి వారి యొక్క భయాన్ని, ఆందోళనను వారు కనుపరిచి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఫైనల్గా ఒక వార్నింగ్ ఇద్దామా, హే గైస్ వార్నింగ్ ఇద్దామా వీరికి అని ఫైనల్గా ఏమంటున్నారు తెలుసా? ఇదిగో ఇప్పటివరకు నువ్వు ఇలా చేసినావేమో, యేసుక్రీస్తు గురించి చెప్పావేమో, ఇక మీదట ఎవరికి యేసు గురించి చెప్పొద్దు, సరేనా? ఇక మీదట యేసు నామం అన్నావంటే చాలు, నీకు మామూలుగా ఉండదు. ఇప్పుడు వదిలేస్తున్నాము అంటే భయంగా ఉంది కాబట్టి ప్రజలందరూ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కనుక అందరూ రాళ్ళు కనుక వేశారు అంటే కనుక ఏమవుతుందో తెలియదు కాబట్టి మేము స్టాప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్కి మాత్రము మీరు అసలు యేసును ప్రకటించకూడదు, అలాగే ఆయన నామాన్ని ఎక్కడ కూడా పలకకూడదు అంటే వెంటనే వారు ఏమన్నారో చూద్దామా ఒకసారి.
అప్పుడు 18 చూద్దామా. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు మన హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మన అపోస్తలులైన పేతురు, యోహాను వారిని చూచి ఇలా అంటున్నారంట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. ఏమన్నా తగ్గుతామన్నారా? ఏమన్నా ఫెయితా? ఏమన్నా కరేజా? దిస్ ఈస్ ద ఫెయిత్ వీ నీడ్ టు హ్యావ్. దిస్ ఈస్ ద కరేజ్ దట్ వీ నీడ్ టు స్టాండ్ with the power of God, with the anointing of the Holy Spirit. Hallelujah. సో వీని గురించి మరి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా స్టోరీ అంటే చాలా మాట్లాడుకున్నారు. అదంతా మళ్ళీ వేరే డైవర్షన్లో ఉంటుంది. వీరిని చూసి ఏమనుకుంటున్నారు, అరే వీరు అక్కడ ఫిష్ పట్టేవారు కదా, వీరు చదువులేని వారు కదా, వీరు పామరులు కదా, వీరికి ఎలా ఇంత ధైర్యం? అసలు ఈ ప్రధాన యాజకుడు అంటేనే అందరూ ఇక్కడ నుండి అట్లనే అక్కడ దారి లేకపోయినా సరే అప్పటికప్పుడు అక్కడ స్పేస్ని ఏర్పరచుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రధాన యాజకులు ముందుకొచ్చి వీరేం మాట్లాడుతున్నారు? మీ మాట వినమంటారా, దేవుని మాట వినమంటారా? చెప్పండి, మీరే చెప్పండి. హల్లెలూయా. సో 20లో ఏమంటున్నారు చూద్దాం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. మేము కన్నవి, విన్నవి, మేము చూచినవి, మేము అనుభవించినవి, యేసయ్యతో జర్నీలో మేము ఎంజాయ్ చేసినవి, యేసయ్య రిలేషన్లో మేము అనుభవించినవన్నీ కూడా మేము చెప్పలేక ఉండలేము స్వామి. మీరు మమ్మల్ని ఏమన్నా చేసుకోండి, ఇది మా లైఫ్, ఇది మా ఫెయిత్, ఇది మా లైఫ్ స్టైల్, ఇది యేసయ్య మాకు నేర్పించింది. హల్లెలూయా. హోలీ చైల్డ్ జీసస్ ఇదే మాకు నేర్పించింది. తండ్రి అయిన దేవుడు పంపించిన పరిశుద్ధ సేవకుడైన యేసయ్య ఇదే మాకు నేర్పించి, ఆయన బాలుడుగా వచ్చిన బాలుడుగా మాత్రమే మిగిలిపోలేదు సుమి. మీరంతా బాలుడుగా వచ్చినాడు కదా, ఈయనేం చేస్తాడులే మధ్యలో 2 సంవత్సరాలప్పుడే పిసికేద్దాం, నలిపేద్దాం, నుసిమేద్దాం అనుకున్నారేమో. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? కంట్రీనే మార్పించాడు. యేసయ్యను, హే గాయ్ యోసేపు, నీవు ఈరోజు రాత్రికి రాత్రే, పొద్దున ప్రభు టిఫిన్ చేసి వెళ్తాను ప్రభు అంటే, నువ్వు రాత్రికి రాత్రే నువ్వు ఐగుప్తుకు వెళ్ళు. మరలా ప్రభు మమ్మీ డాడీ చూడాలనిపిస్తుంది కదా అంటే, వాడున్నాడు, వాడు దుష్టుడు. ఎవరు? హేరోదు చనిపోయేంత వరకు మరలా నువ్వు ఇక్కడికి అడుగు పెట్టకూడదు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని దేవుడు దేవదూత ద్వారా స్వప్నమందు పలికి మాటలాడి ట్రాన్స్ఫర్ చేశాడు. హల్లెలూయా. సో గాడ్ ది ఆల్మైటీ హూ సెంట్ జీసస్ ప్రిజర్వ్డ్ జీసస్ అంటిల్ he did everything right in the sight of God. దేవాతి దేవుడే యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించడం మాత్రమే కాదు, ఆయన సంరక్షించాడు, ఆయన కాపాడి, ఆయన ఎప్పుడైతే నిలబడగలడో, ఆయన ఎప్పుడైతే శిశువు నుండి కొంచెం పెద్దగై తరువాత ఆయన నిలబడగలిగిన ఆ టైం వరకు కూడా ఇన్ అ డిఫరెంట్ వేస్లో, ఇన్ అ డైవర్స్డ్ మేనర్స్లో తండ్రి అయిన దేవుడు ఆయన్ని కాపాడుతూ 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 తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ సత్యాన్ని మనమంతా గ్రహించాలి. దేవుని వాక్యంలో మనం చదువుకున్న ఈ 27లోనే ఏముంటుందంటే, నిజముగా వీరందరూ పట్టణమందు కూడుకొనిరి. అంటే ఇదంతా ఊరికే కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనుకుంటారేమో అని ఈ వాక్యాన్ని కూడా దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు? ఇదంతా కుదురుతుందా? నిజముగా హేరోదు, పిలాతు, అన్యులు, యూదులు, అసలు ఎక్కడైనా ఉందా? ఒక్కొక్కరు ఒక్కొక్క డైరెక్షన్. కానీ యేసయ్య అన్నదానికి మాత్రం అందరూ చేరారంట ఒకటిగా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. దేవునికి ఈ లోకము ఎప్పుడూ విరోధమే. దేవుని బిడ్డలకు ఈ లోకం ఎప్పుడు వైరమే, విరోధమే. దేవుని బిడ్డ ఈ లోకం ప్రేమించదు. దేవుని బిడ్డలు ప్రేమించవచ్చేమో. దేవుడి తర్వాత దేవుని బిడ్డలు మాత్రమే దేవుని బిడ్డలను ప్రేమించగలరు. దేవుని బిడ్డలే మరలా లోకాన్ని, అంటే లోకం అంటే మరలా లోక జీవితం అని కాదు, లోకంలో ఉన్న మనుషుల్ని ప్రేమించగలరేమో, కానీ లోకం అయితే మాత్రం ఎప్పుడూ ప్రేమించదు. ఎందుకంటే దానికి లేదు అది. లోకానికి దేవుని ప్రేమ ఉంటే కదా ప్రేమించడానికి. హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అంటే, దేవుని సంకల్పం, దేవుని శక్తిని ఎవరు కూడా నియంత్రించలేరు. నోబడీ కెన్ కంట్రోల్ ద హ్యాండ్
అండ్ ద విల్ ఆఫ్ గాడ్. అదే మనం ఇక్కడ తెలుసుకోవాలి. యేసు క్రీస్తు ఎంత గొప్పగా ఈ లోకానికి ఎంటర్ అయ్యాడో, ఆయన్ని అందరూ, ఇక చెప్పాలంటే ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకముగా ఏం చేసింది? ఆయన్ను చంపాలని చూసినా సరే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తనకు తాను అప్పగించుకొని తన ప్రాణాన్ని తానే పెట్టి మరణించి మరలా అట్లనే కనుమరుగైపోకుండా పునరుద్ధానుడై తిరిగి లేచి సజీవుడుగా ఈ భూమిపైన అనేక మందికి, విశ్వాసులైన వారికి కనుపరచబడి తర్వాతనే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నవ్వాడో, తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఏ నవ్వైతే నవ్వాడో, లోకంలో ఉన్న వారిని, వెర్రి వారిని, అజ్ఞానులైన వారిని, పిచ్చివారిని అందరిని చూసి అపహసించాడు. దానికి ట్రూ ఎసెన్స్ ఇప్పుడు పరలోకంలో దొరికింది. ఇప్పుడు కుడి పార్శ్వమున, తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున యేసయ్య కూర్చొని ఫాదర్ హౌ ఆర్ యు అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు బహుగా ఆనందిస్తున్నాడు తన కుమారుని యందు. తండ్రి అయిన దేవుడు ప్రీతి కలిగి ఉన్నాడు తన కుమారుని యందు. అటువలనే ఆయన కుమారుని వలనే మనమంతా కూడా మనస్సు మారి రూపాంతరం చెందాలి అని కోరుకుంటూ ఉన్నాడు. యేసు వలనే మనమందరూ కూడా ఈ విధముగా తండ్రి అయిన దేవుని సంకల్పం మన జీవితంలో ఏదైతే ఉందో, ఆయన హస్త బలం ఏదైతే ఉందో మన జీవితంలో, దానిని బట్టి ఈ భూమిపైన మనము చేయవలసింది మనం చేయాలి. మనం చేయవలసిన గొప్ప కార్యాన్ని మనం చేయాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప లైఫ్ని మనము కూడా జీవించాలి. ఇంత గొప్ప ఘనతను యేసుక్రీస్తు వలనే మనము కూడా తండ్రి అయిన దేవునికి చెల్లించాలి. హల్లెలూయా. యేసు పరిశుద్ధుడైన బాలుడుగా ఈ భూమిపైకి ఎంట్రీ ఇచ్చి మనుషులందరిలో ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి బాలుడుగా వచ్చాడేమో, కానీ పునరుద్ధానుడైన మన దేవుడుగా, మన ప్రభువుగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. బాలుడుగా ఉండి బాలుడుగానే ఆయన ముగించబడలేదు. ఆయన దేవుడు, ఎప్పటికైనా ఆయనే దేవుడు. ఈ యొక్క భూమి యొక్క అంతటికి, ప్రజలందరికీ, మనుషులందరికీ ఆయనే దేవుడు అన్నదే దీని ద్వారా మనము తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క వండర్ఫుల్ టైంలో మనము యేసయ్య జస్ట్ ఊరికనే క్రిస్మస్ వచ్చింది అని రిలీజియస్ వేలో కాక, ఓకే, క్రిస్మస్ టైము స్టార్ట్ అయింది అని మనము ఒక మెకానికల్ వేలో కాక, మనం ఏం చేయాలి? యేసయ్య ఈ భూమిపైకి వచ్చి ఆయన చేయవలసిన గొప్ప కార్యాన్ని నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసముంచి రక్షింపబడిన నేను కూడా, నాకు ఎన్ని వ్యతిరేకముగా వచ్చినా, ఎన్ని నాకు వ్యతిరేకముగా నిలబడినా, ఎవరు నాకు వ్యతిరేకముగా వచ్చినా, నా విశ్వాసములో నేను దృఢముగా బలముగా నిలబడెదనుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తుకు అవమానాలు లేవా? యేసుక్రీస్తుని ఎవరు తిట్టలేదా? యేసుక్రీస్తుని ఎవరు ఏమనలేదా? రాళ్లతో ఎన్నోసార్లు దాడి చేయగా ఆయన అలా 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 అక్కడి నుండి వెడలి వెళ్ళిపోయాడు. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చేయాలంటే డిఫరెంట్ వేస్లో ఆయన చేయగలడు, కానీ ఆయన ఏ స్వరూపములో ఉన్నాడో, ఏ మానవ స్వరూపంలో ఉన్నాడో ఆ లిమిటేషన్లోనే ఉండాలనుకున్నాడు. తనకు తానుగా అప్పగించుకునేంత వరకు యేసయ్యను ఎవరు పట్టుకోలేకపోయారు. ఆ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తుని ఎలా పట్టుకోగలిగారు? ఎప్పటి నుండో ఒక రా అన్న ఏజెన్సీని పెట్టి రీసెర్చ్ చేసి, తనిఖీలు చేసి, సర్విలెన్స్ చేసి చేసి ఒక టైంకి పట్టుకున్నారా? ఆ టైంలో యేసయ్య తను తాను కమాన్ యూ కెన్ క్యాచ్ మీ అని తన్ను తాను వదిలివేసుకున్నాడు. ఆ టైంలో అదే వాక్యం చెప్తుంది, తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టే ఇప్పుడు పేతురు వ్యతిరేకంగా యేసుక్రీస్తు ఫేవర్ చేయాలని ఏదో తొంటర పని చేశాడు. యేసుక్రీస్తు మెచ్చుకోవచ్చు కదా దాన్ని. నేనంటే ఎంత ప్రేమ నీకు పేతురు, ఆ పక్కకు వచ్చేసేయి, మనం బార్బిక్యూ తిందాము అనేసి అన్నాడా యేసయ్య? ఎందుకు యేసయ్య వ్యతిరేకించాడు? అలా యేసయ్య తన్ను తాను వారికి అప్పగించుకోవడం అన్నది తండ్రి చిత్తము. ఇప్పుడు అక్కడి నుండే రియల్
స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండే మన కొరకు ఆయన చేసే నిజమైన కార్యం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆయన సిలువ కార్యము ఆ గెత్సెమనే తోట నుండే ఆయన్ని పట్టుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన అప్పచెప్పుకున్నాడో వారు ఆయన్ని పట్టుకున్నారో, అప్పటి నుండే ఆయన శ్రమలు, మహాఘోర శ్రమహింస ఆరంభం. కాబట్టి యేసుక్రీస్తు అది జరగాలి, దానికి వ్యతిరేకంగా ఏమీ జరగకూడదు. కాబట్టే అక్కడ పేతురుని మందలించాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప ఎగ్జాంపుల్, ఈ వండర్ఫుల్ కరేజ్, ఈ ఫెయిత్, ఈ లైఫ్ స్టైల్ మనందరి జీవితంలో కూడా యేసు నామములో నెరవేర్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని, సమయం సమస్తాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మరొక శుభదినాన్ని బట్టి వందనాలు, మరొక పునరుద్ధాన దినాన్ని బట్టి వందనాలు, మరొక వారము, మరొక నూతనమైన మాసము నాయన, ఈ యొక్క సంవత్సరంలోని చివరి మాసంలోనికి యేసు నామములో మీరు మమ్మల్ని అడుగు పెట్టించారు నాయన. మీరు ఇప్పటి వరకు మా అందరితో మాట్లాడారు నాయన. ఇదిగో తండ్రి హోలీ చైల్డ్ జీసస్ గురించి, ఇదిగో తండ్రి నాయన మీరు నాయన, ఇదిగో తండ్రి ఒక ప్రత్యేకమైన నాయన రెవల్యూషన్, ఈ వాక్కును మీరు మాకు అనుగ్రహించారు నాయన. మీ యొక్క హస్తబలము చేత, మీ సంకల్పము చేత మేము ఈ భూమిపైన ఎలా నిలబడాలో నాయన, ఇదిగో తండ్రి దానిని బట్టి మీరు ముందుగానే మా జీవితంలో మీ యొక్క ఉద్దేశాన్ని ఎలా నిర్ణయించారో మేము నాయన నేర్చుకున్నాము. దానిని బట్టి మా జీవితంలో నాయన మేము ముందుకు వెళ్ళాలని, అది మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చబడాలని యేసు నామములో కోరుకుంటూ ఉన్నాం నాయన. వచ్చిన ప్రతి బిడ్డను బ్లెస్ చేస్తూ నాయన అబండెంట్గా దీవింపబడదుగాక. ప్రతి స్పిరిచువల్ అండ్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ ని యేసు నామములో ప్రతి ఒక్కరూ అనుభవించెదరుగాక. ఈ యొక్క మంత్ అంతా కూడా ఇదిగో తండ్రి జాయ్ఫుల్నెస్ అండ్ గ్లాడ్నెస్ అండ్ పర్ఫెక్ట్ పీస్తో, ప్రాస్పెరిటీతో, సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్తో, గుడ్ హెల్త్, హీలింగ్, డెలివరెన్స్ అండ్ ప్రాస్పెరిటీతో నింపబడి ఫలించి అభివృద్ధి చెందుతురుగాక నాయన. బ్లెస్డ్ మంత్గా నాయన, ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నాయన హోలీ నాయన, ఇదిగో తండ్రి నాయన చైల్డ్ జీసస్ మంత్గా నాయన, ఇదిగో తండ్రి పరిశుద్ధ సేవకుడైన యేసయ్య మంత్గా నాయన దీన్ని బ్లెస్ చేస్తూ, రెజరెక్టెడ్ జీసస్ అయిన మంత్గా దీన్ని బ్లెస్ చేస్తూ నాయన, ఇదిగో హోలీ స్పిరిట్ అనాయింటింగ్ పవర్ అయిన మంత్గా దీన్ని బ్లెస్ చేస్తూ నాయన, ఇదిగో నాయన గాడ్స్ ఎక్స్ప్లాయిట్స్ మంత్గా దీన్ని బ్లెస్ చేస్తూ నాయన ప్రతి ఒక్కరి జీవితంలో మహత్కార్యములు, గొప్ప కార్యములు, ప్రభు కార్యములు, తండ్రి అయిన దేవుడు అనుకున్న కార్యములు, యేసయ్య శక్తి ద్వారా జరుగు కార్యములు నెరవేర్చబడు నాయన మా సభగా యేసు నామములో దీన్ని బ్లెస్ చేస్తూ మీ చేతులు మమ్మల్ని అందరినీ అప్పచెప్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.